ఇందిరమ్మ ఇల్లు సర్వే చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ దశలో భూమి ఉన్న వాళ్ళకు ఇల్లు ఇస్తాం, రెండో దశలో భూమి లేని వాళ్ళకు మళ్ళీ చూసి గవర్నమెంట్ చూసి చెప్తే గవర్నమెంట్ ఉంటూనే ఉంటాయి. 70 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉంటూనే ఉంటున్నాయి. గాడ పక్కన ఇదంతా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఇచ్చిన మొత్తం 20 ఎకరాలు మీరు ఇచ్చుకుంటాం. మేమేం చెప్తాం. ఇప్పుడు రెండో దశలో మళ్ళీ భూమి లేని వాళ్ళకు భూమి చూసి మళ్ళీ మేము ఇల్లు కట్టిస్తారు. మీరు కట్టలేరు కదా, మీ పిల్లలు ఉద్యోగాలకు వచ్చినా మీరు కట్టలేరు. మీరు కాదు కదా, మీ పిల్లలు తహసీల్దార్లు అయి వాళ్ళ పిల్లలు తహసీల్దార్లు అయినా కానీ ఇక్కడ భూమి ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి ఉండదు. అది ఎందుకు చేసారు? ఉండదు ఇక్కడ. అది ఎందుకు చేశారు? ఆదివాసులు వాళ్ళు ఆదివాసులు వాళ్ళు కాదండి. ప్రభుత్వ స్థలం వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఎవరు మీ ఇప్పుడు ఏంట్లే కదా, మీరు వచ్చి ఆపమని మేము యాక్షన్ తీసుకుంటాం. మరి తీసుకుంటాం. మళ్ళీ మాకు అడ్డు రావద్దు. ఎందుకు అడ్డు వస్తాం? వాళ్ళు ఇష్టం. అది నువ్వు ఎక్కిస్తున్నావు. 1 2 3 నలుగురు కలిసి వాళ్ళకి ఎక్కిస్తున్నావు. మీ అప్పటి నుండి మీరు వస్తూనే ఉన్నారు కదా. మొన్న కలెక్టర్ వచ్చినప్పుడు కూడా అడిగాము. మొన్న కలెక్టర్ మా ఊరు వచ్చినప్పుడు కూడా కలెక్టర్ దగ్గర కూడా అడిగాము. అడిగితే అప్పుడు మరి ఎక్కడికి కలెక్టర్ దగ్గరికి పోయామండి. మా ఊరు కూడా వచ్చిండు. ఎక్కడిని తీసుకొస్తావు? ఇప్పుడు మేము మాత్రం భూమిని బతకపోతున్నాం కదండి. భూమిని బతకపోతున్నామా? మేమన్నా మేము ఇక్కడే ఉంటాము. ఇక్కడ వేసినామంటే మేము మీటింగ్ పెట్టుకోవడానికి వేసినాం. ఇల్లు లేకనే ఇక్కడికి వచ్చింది. ఎక్కడైనా ఒక ఇప్పుడు కిరాయికి తీసుకుంటాం. అది మా ఇల్లేనా? అది మా ఇల్లేనా? అదే అండి, మాదంతా గోదావరి కదా. నేను కట్టలేండి కానీ వెళ్ళండి. మీరు సాయంత్రం వరకు 2 గంటలలో 4 గంటల వరకు అవి తీసేయండి. లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ ఎవరు లాస్ట్ ఛాన్స్ వార్నింగ్ ఇస్తున్నాం. మళ్ళీ అతనికి ఎవరికండి? వాళ్ళు కాదు కదా కట్టేది, మేము కట్టుకునేది. అదేంటి వాగమ్మంటుంది. మేము కట్టుకున్నాం. మమ్మీ రావమంటుంది. ఎవరు? మాది గుమ్మడిగడ్డ అండి. మాది గుమ్మడిగడ్డి. ఎక్కడ చూస్తారండి? మా అమ్మకున్నది ఇల్లు మా అమ్మ ఇల్లు చూస్తారా? ఈ జనాలకి ఇండి వాళ్ళకి కాదు వార్నింగ్ ఇచ్చేది. జనాలు వేసుకునేది జనాలు వేసుకుంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేది. పిల్లలకు చదివేట్లే పెడతాయి రోడ్డు మీద. మీరు మర్యాద ఇస్తాం, మీరు మర్యాద ఇస్తాం, మేము మర్యాద ఇస్తాము. ఏంటి నువ్వు మర్యాద ఇస్తాం? మాట్లాడితే మాట్లాడదు. ఎవరు మాట్లాడితే మాట్లాడదు. ఏ ఉండటం ఎందుకు? మీరు చెప్పారు కదండి, మేము ఆలోచించుకుంటాం. మీరు మీరెందుకు వచ్చారు? మేము కూడా ప్రజలు వాళ్ళ దగ్గర మేము ఉంటాం. వాళ్ళ పబ్లిక్ వాళ్ళ దగ్గర మేము ఉంటాం. మీరు రాజకీయ నాయకులు, మీ ఇళ్లలో ఉండే రాజకీయ నాయకులు కాదు. నీకు ఎవడెవడు ఫోన్ చేసినా కూడా మాకు తెలుసు. రాత్రి మీటింగ్ పెట్టుకొని నీకు ఎవడెవడు ఫోన్ చేసినా కూడా మాకు తెలుసు. వాళ్ళ దగ్గర సాగరాకండి. మా దగ్గర బాగానే ఉంది. ఇప్పుడు జనాలు కావాలి మీటింగ్లు పెట్టడానికి. నువ్వు కీసా గ్రామ పెట్టాలంటే నీకు జనాలు కావాలి. గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే గ్రామాలు కావాలి. వీళ్ళంతా కాదా? వీళ్ళంతా కాదా? నీ పబ్లిక్ కాదా? నీ పబ్లిక్ కాదా వీళ్ళంతా? నీ పబ్లిక్ కాదా వీళ్ళంతా అంటున్నా? మరి మాట్లాడుకుంటా అంటున్నాం కదా. కబ్జీ చేసుకుంటాను. చేసుకోండి. అక్కడ అక్కడ చెప్పేది అక్కడ కాదు. అసెంట్ భూములు అమ్ముకుంటారు. మీకు శాతం అయితే అసెంట్ భూములు ఆపు. నీకు శాతం అయితే బిల్డింగ్ కట్టి అసెంట్ భూములు ఆపు. ఒక్క బిల్డింగ్ భూములు కడప వాళ్ళ చేత నీకు అమరావతి గారు గీతం చేస్తాను నేను. ఒక్క బిల్డింగ్ భూములు కడప. అసైన్మెంట్ భూములు అసైన్మెంట్ భూములు అసలు కట్టకూడదు. అసైన్మెంట్ భూములు కట్టకూడదు. బిల్డింగ్ భూములు కట్టకూడదు. నువ్వు బిల్డింగ్ భూములు కట్టపో. నీకు పవర్స్ ఉంటే నీకు శాతం అయితే బిల్డింగ్ భూములు కట్టపో. అసైన్మెంట్ భూములు ఉందా? నీకు పట్టా ఉందా? పట్టా ఉందా? అసైన్మెంట్ భూములు ఈరోజు ఈ వాజేడు మండల కేంద్రంలో సంవత్సరం పైసలకు నుంచి పేదలు వాయుడు మండలంలో ఉన్నటువంటి
ఆదివాసులు, అదేవిధంగా ఎస్సీలు, దళితులు, వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి పేదలంతా కూడా గుడిసెలు వేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలకి హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి సంవత్సర కాలంగా పేదలు పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ సౌకర్యాలు కల్పించకుండా వేసినటువంటి గుడిసెలన్నీ కూడా పీకాలని చెప్పేసి, ఈ స్థలం ఖాళీ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సరైనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి పేదలంతా కూడా ముంపు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక గ్రామాలు గోదావరి వస్తే వరదల్లో మునిగేటువంటి పరిస్థితి ఉంది.